ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిషాలయం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి, ద్వాదశ రాశులకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. సింహరాశి వారి యొక్క మాస ప్రతిఫలాలు. ఈ రాశివారు ఈ నెల భూమికి సంబంధించి అమ్మకాలు, క్రయ విక్రయ సంబంధితమైనటువంటి విషయాలు ఏవైనా అనుకుంటే గనక కాస్త జాప్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. సింహరాశి వారి యొక్క రాశిలో ఉత్తరా నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా ఈ నెల కాస్త మొండి, జిద్దు ఇలాంటివి అధికంగా చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైనా అనుకుంటే ఆ పని కావాల్సిందే, నేను భూమి అమ్మాలి అనుకుంటే అమ్మాల్సిందే, నేను పలానా వస్తువు కొనాలి అనుకుంటే కొనాల్సిందే అనేటువంటి తత్వము ఉత్తరా నక్షత్ర జాతకులకి అధికంగా ఉంటుంది. మిగిలిన వారికి అలా కాకుండా కాస్త చేయాలనుకున్న పని అనుకున్న సమయానికి వెళ్తే బాగుండేదేమో, ఆలస్యం అవుతుందేమో, 10 నిమిషాలు ముందుంటే నష్టం ఏమిటి, ఇలాంటి ధోరణి అధికంగా ఉంటుంది. దానివల్ల యాంగ్జైటీ అనేది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాస్త తగ్గించుకోవడం, ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. సింహరాశి అంటేనే చూడండి, సింహం అనేటువంటిది జూలు, పంజా, టీవీ ఇలాంటివి అధికంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ప్రత్యేకంగా చేసుకోవలసినటువంటి ఈ యొక్క రెమెడీస్ ఏమిటి అని అంటే, సూర్య భగవానుడి యొక్క ఆరాధన. ఈ నెలలో వచ్చేటువంటి 4 ఆదివారాలు కూడా వీలైనంత వరకు సూర్యుడి యొక్క జపము, సూర్యుడి యొక్క మంత్రము ఏదీ లేదు, ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్న మంత్రాన్ని అధికంగా జపం చేయడం వల్ల, సూర్య నమస్కారాలు రోజు కూడా చేసుకోవడం వల్ల, ఇంకా చెప్పాలనంటే ఈ నెలలో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి ప్రతిరోజు సూర్యుడితోని మీరు 1 గంట సేపు గడపండి. ప్రత్యక్షంగా వచ్చినటువంటి సూర్య భగవానుడిని ప్రతిరోజు 1 గంట సేపు, ఆయన వచ్చిన మొదటి గంట మీరు ఆయనతోని గడపండి. ఆయన దగ్గరుండి వ్యాయామాలు చేస్తారా, ఏదైనా మంత్రం చెప్తారా, ఇంకేమైనా చేస్తారా, అలా చేయడం వల్ల నెలంతా కూడా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇంకా గురు సంబంధితమైనటువంటి దేవాలయములు అంటే సాయిబాబా గుడి కానీ, రాఘవేంద్ర స్వామి గుడి కానీ, ఇంకేదైనా దత్తాత్రేయ స్వామి దేవాలయం కానీ, అక్కడ గోధుమ పిండితో తయారు చేసినటువంటి పదార్థం ఏదైనా సరే, అది రవ్వ కేసరి అవ్వనివ్వండి, చపాతీ అవ్వనివ్వండి, ఇంకా మీరు రవ్వతో చేసేటువంటి పులిహోర చేస్తారు కొంతమంది, అలా అవ్వనివ్వండి, చేసి నివేదన చేయించి మీ చేత్తోనే పంచే ప్రయత్నం చేయండి. దానివల్ల ప్రశాంతమైనటువంటి వాతావరణము, అలాగే మీరు భూమిని అమ్మకుండానే మీకు రావాల్సిన ధనానికి సంబంధించి కొంత ధనము రావడం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క రాశి ఫలాలకు సంబంధించిన విషయానికి వస్తే ప్రతి ఒక్కరి జాతకము కూడా ఒకేలా ఉండదండి. మేము ప్రతి ఒక్కరి గోచారరీత్యా ఉండేటువంటి దశ, అంతర్దశ, నవాంశ దశలకు సంబంధించినటువంటి ఫిల్టరైజేషన్ చేసి కామన్గా వీరి యొక్క జాతకులందరిలో కూడా ఇలా జరుగుతుంది అని చెబుతూ ఉంటాను తప్ప, అదేంటి పంతులు గారు మీరు చెప్పినట్టుగా జరగలేదనంటే, మీ జాతకంలో ఆ దశ ఎలా ఉందో దాని ప్రకారంగా అంతర్దశలో ఎవరున్నారో, నవాంశకు సంబంధించి ఎలా జరుగుతుందో, ఇప్పుడు మీకు మహర్దశలు ఏం జరుగుతున్నాయో అన్నటువంటివి. అయితే ఈ జాతకులకు మహర్దశ భాగ్యం ఎక్కువగా ఉన్న కారణం వల్ల, అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏవైనా జరగాలి పనులు, ఏదైనా కొనాలి, ఏదైనా తీసుకోవాలి, ఇలాంటివి ఏవైనా అనుకుంటే మీరే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంకెవరన్నా గిఫ్ట్ ఇవ్వడం కానీ, లేదా ఏదైనా కాస్త చెడు వార్త వినేటువంటి అవకాశం కూడా 3వ నెల 4వ నెలలో ఉంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి వారు ఎవరిదైనా ఆరోగ్యరీత్యా ఏవైనా ఇబ్బందులు ఉంటే కాస్త జాగ్రత్త వహించండి. ఆసుపత్రులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త ఆసుపత్రులలో ఎక్కువగా మీరు సమయం కేటాయించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి సూర్యుడికి సంబంధించినటువంటి రాశి కనుక ప్రత్యేకంగా మీరు ఆదివారం నాడున సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టడం కూడా శ్రేష్టము. అర్ఘ్యం అంటే ఏం లేదండి, చేతిలోకి నీళ్ళు తీసుకొని ఓం సూర్యాయ నమః అని, లేదా 2 చేతుల్లో కూడా ఒక బకెట్ కింద పెట్టేసుకొని నీళ్ళు తీసుకొని ఇలా నీళ్లు వదిలిపెట్టేసి ఓం సూర్యాయ నమః అని ఒక 11 మార్లు లేదా 7 మార్లు అలా వదిలిపెట్టడము చాలా శ్రేష్టము. ఈ యొక్క రాశి వారి యొక్క మాస ఫలితము చెప్పడం జరిగింది. స్వస్తి.